కేటీఆర్కి సంబంధించినటువంటి విచారణ నాంపల్లి కోర్టులో జరిగింది. దీనికి సంబంధించి ఇన్ డెప్త్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు బీఆర్ఎస్ లీగల్ అడ్వకేట్ లలితారెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యంగా అసలు ఎటువంటి వాదోపవాదాలు జరిగినాయి? ఇది నిధులు మళ్లించారంటూ కూడా ప్రధాన ఆరోపణ ఉంది. అసలు ఎటువంటి వాదోపవాదాలు జరిగే లోపల? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిధులు మళ్లించడం అనేది కంప్లీట్లీ ఫాల్స్ కేసు, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు. ఇది అట్లాంటిది ఏం జరగలేదు. సో కావాలని ఇంటెన్షనల్లీ ఒక దురుద్దేశంతో ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీని ఇంటెన్షనల్లీ హరాస్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చట్టబద్ధమైన సంస్థలని మిస్యూజ్ చేయడం అనేది చాలా అంటే బాధాకరమైన విషయము. అండ్ ఫర్దర్ ఈరోజు కోర్టులో అపియరెన్స్ ఉండే, ఈరోజు ఫస్ట్ అపియరెన్స్ సార్ది. సో వచ్చి అపియర్ అయ్యారు. అపియర్ అయితే నెక్స్ట్ మంత్ 25th ఆగస్ట్కి నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ ఇచ్చారు. సో ఈరోజు ఏదైతే ఉందో పర్సనల్ బాండ్ సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ డేట్లో ఒక 2 షూరిటీస్ పెట్టమని చెప్పారు. సో అవన్నీ ప్రాసెస్ ప్రకారం అవుతుంది. లోపల ఈరోజు ఫస్ట్ అపియరెన్సే కాబట్టి ఎలాంటి వాదోపవాదాలు ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ అన్ అపియరెన్స్ అంతే. ఫైనల్గా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఈ ఫార్ములా రేస్ కేసులో అవినీతి జరిగింది, ఖచ్చితంగా కేటీఆర్ జైలుకి వెళ్తాడంటూ కూడా చాలామంది హాట్ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఏదైనా ఫైనల్లీ డిసైడ్ చేయాల్సింది న్యాయస్థానమే. సో న్యాయస్థానం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రతి ఒక్క రికార్డు, ప్రతి ఒక్క డాక్యుమెంట్, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది మొత్తం తేటతెల్లంగా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ ఓన్లీ. అవన్నీ అంటే ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా కస్టోడియన్ గవర్నమెంట్ చేతిలో అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మరి వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో ప్రాసిక్యూషన్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కూడా ఇట్ విల్ బి ఫేవర్ టు కేటీఆర్ గారు ఓన్లీ, బికాస్ నథింగ్ హ్యాడ్ హ్యాపెండ్ లైక్ దట్. ఇదంతా ఒక ఇంటెన్షనల్లీ యాజ్ ఐ సెడ్ కి పొలిటికలీ మోటివేటెడ్ కేసు. ఇది ఏదో చేసేద్దామంటే కాదు. అండ్ ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఆపోజిషన్ కాంగ్రెస్ లీడర్స్ చెప్తున్నారో వాళ్ళు జడ్జెస్ కాదు కదా, ఇక్కడ లోపల న్యాయస్థానాలు న్యాయమూర్తులు ఉన్నారు. సో యాక్చువల్లీ ఏంటి అని మొత్తము రికార్డ్ అంతా చెక్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసు అనేది డిస్మిస్ అవుతుంది. అసలు ఎటువంటి సెక్షన్స్ పెట్టారు మేడం? ఎటువంటి సెక్షన్స్ ఉంటాయి ఇందులో? A1, A2, A3గా కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడు హాజరవుతారు? అంటే టోటల్ 5 మెంబర్స్ ఉన్నారు. అక్యూజ్డ్ ఆఫీసర్స్ అంటారు వీళ్ళని. సో ఈ ఆఫీసర్స్ ఎవరైనా 5 మంది ఉన్నారు. సో A1 to AO1 to AO5 అనమాట. సో అందులో ఈరోజు 4 అటెండ్ అయ్యారు. AO1 to AO4 అటెండ్ అయ్యారు. సో వాళ్ళ అపియరెన్స్ రికార్డ్ చేశారు. ఇప్పుడు యూకే కంపెనీ ఏదైతే ఉందో అది అక్యూజ్ నెంబర్ 5 అనమాట. యాక్చువల్గా వాళ్ళకి సమన్స్ ఇంకా అందలేదు. అదే విషయాన్ని ప్రాసిక్యూషన్ చెప్పడం జరిగింది లోపల. సో ఆ బేసింగ్ ఆన్ వాళ్ళ రిప్రజెంటేషన్ ప్రకారము టు ఇష్యూ నోటీస్ సమన్స్ టు ది అక్యూజ్ నెంబర్ 4 ఇట్ ఈస్ పోస్టెడ్ టు 25th ఆగస్ట్. ఇప్పుడు అసలు మరి జైలుకి వెళ్తారంటూ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. జైలుకి వెళ్ళే అవకాశం ఉందా అసలు? యాజ్ ఐ సెడ్ ఈ కేసులో ఏం లేదు. ఇంటెన్షనల్లీ ఫ్యాబ్రికేటెడ్ కేసు ఇది. ఈ ఫ్యాబ్రికేటెడ్ కేసు నిలబడదు. జైలుకి వెళ్ళే సమస్య లేదు. కావాలని వాళ్ళు ఎన్ని ఛాలెంజెస్ చేసినా, ఎంత కావాలని ఎన్ని కుట్రలు చేసినా కూడా యాజ్ ఐ సెడ్ న్యాయస్థానాలు ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు. ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్స్, అన్ని విషయాలు కులకషంగా పరిశీలించిన తర్వాత ఈ చాలా క్లియర్గా అక్విట్ అవుతారు సార్. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా ఈ ఫార్ములా రేస్ కేసు అనేది ఇదంతా కూడా ఒక డొల్ల కేసు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు అయితే చెప్తున్నారు. లోపల వాదోపవాదాలు అయితే ఏం జరగలేదు, కానీ ఇటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు అయితే చెప్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శశికాంత్తో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.